ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నివేదికను రాహుకాలం రాకముందే అందించాలని కమిషన్ నిర్ణయించింది. ఉదయం 7:15 నుంచి 9 మధ్య వర్జ్యం ఉండగా ఉదయం 9:58 నుంచి 10:45 మధ్య దుర్ముహూర్తం ఉంది. దీంతో ఉదయం 9:02 నుంచి 9:57 మధ్య నివేదికను తీసుకువెళ్లడానికి రావాలంటూ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు కమిషన్ కార్యాలయం సమాచారం ఇచ్చింది. స్వతహాగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కు రాహుకాలంపై నమ్మకం లేదు. కానీ కమిషన్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై గత ఏడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయగా అదే ఏడాది జూన్ నుంచి విచారణ ప్రారంభమైంది. కమిషన్ చివరగా గత నెల 6న ఈటెల రాజేందర్ను, 9న మాజీ మంత్రి హరీష్ ను, 11న మాజీ సీఎం కేసీఆర్ ను విచారించింది. విచారణ ప్రక్రియ పూర్తి కావడంతో నివేదిక సమర్పించడమే తరువాయిగా మారింది. కమిషన్ నివేదిక సమర్పించడానికి ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుండగా ప్రోటోకాల్ వంటి ప్రక్రియల కోసం ఆగస్టు 3 దాకా గడువు పెంచారు. ఇవాళ ఉదయం ప్రభుత్వానికి నివేదిక అందించనుండటంతో అందులో ఏముంది, బాధ్యులు ఎవరు, ఏ చర్యలకు ఉపక్రమించాలని కమిషన్ సిఫార్సు చేసింది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.